హాయ్ అండి, వెల్కమ్ టు కిరణ్ బై హోమ్ కుకింగ్. ఈరోజు నేను గోంగూర పులావ్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక 2 గ్లాసెస్ రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. నెక్స్ట్ పాన్ తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని గోంగూర మొత్తాన్ని కూడా ఈ విధంగా వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. గోంగూర అంతా కూడా మెత్తగా మగ్గిపోవాలి. గోంగూర అంతా కూడా మగ్గిపోయిన తర్వాత ఈ విధంగా గరిటెతోనే మనం మ్యాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా ఉడకడం వల్ల మనం మిక్సీలో వేసే పని లేకుండా ఇలా గరిటెతోనే మ్యాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ పాన్ పెట్టేసి ఒక 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని గరం మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. అవి ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, అలాగే టమాటో, పచ్చిమిరపకాయలు ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల వరకు మనం వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల అన్నీ కూడా ఈవెన్గా మంచిగా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ దీనిలోకి కొంచెం కరివేపాకు, అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే మనం మ్యాష్ చేసుకున్న గోంగూరను వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మూత అనేది పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మనం మగ్గించుకోవాలి. దీనిలోనే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని 1 మినిట్ వరకు ఈ విధంగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ దీనిలోకి నానబెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్కి గోంగూర అంతా పట్టేంత వరకు కలుపుకొని ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ అనేది యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఒకసారి మూత తీసుకొని అంతా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత అనేది పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫైనల్గా దీని మీద ఒక బరువు పెట్టేసి ఒక 1 మినిట్ వరకు అలా వదిలేసేయాలండి. తర్వాత పొయ్యి ఆపేసి మనం ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయాలి. అన్నం అనేది పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వస్తుంది. ఇదైతే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.